ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక 2-3 రోజుల్లో నామినేటెడ్ పదవులకు కేటాయింపులు జరుగుతాయి అనేది ప్రస్తుతం మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి త్యాగం చేయాల్సి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, టికెట్ కోల్పోయినటువంటి వాళ్ళు, లేదా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ, అలాగే పార్టీనే నమ్ముకుని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనేటువంటి దాని గురించి గత కొద్ది రోజుల నుంచి చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం, కొన్ని కీలకమైనటువంటి పోస్టులు ఎవరెవరికి ఇస్తున్నారు అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, టీటీడీ చైర్మన్గా TV5 అధినేత బిఆర్ నాయుడుకి కానీ, లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణకు కానీ ఇస్తారనేది ఒక సమాచారం. మహిళా కమిషన్ చైర్మన్గా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇస్తారని తెలుస్తుంది. ఏపీఐఐసి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి కడప జిల్లాకు చెందినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని తెలుస్తుంది. ఫుడ్ కమిషన్ చైర్మన్గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆయనకు ఇస్తారని తెలుస్తుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి పీతల సుజాతకు, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్కి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ చైర్మన్గా మాజీ మంత్రి ఆలపాటి రాజాకు పదవులు ఇస్తారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఇవి మారొచ్చు, లేదా ఇవే ఖరారు కూడా కావచ్చు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇది.